హాయ్ అండి అందరికీ. మేము ఈరోజు బోనాలు చేసుకుంటున్నాం. మా సైడు ఇవే ప్రతిసారి శ్రావణ మాసంలోనే చేసుకుంటాం. కానీ నేను ఎప్పుడూ సొంత ఇంట్లో చేసుకునేది, ఫర్ ద ఫస్ట్ టైం రెంట్ హౌస్లో చేసుకుంటున్నాము. కానీ రెంట్ హౌస్లో నేను ఇంత మంచిగా అవుతుంది అనుకోలేదు. చాలా మంచిగా అయింది. నాకైతే ఈసారి బోనాలు ఎంత మంచిగా అనిపించిందంటే చెప్పలేను. మీరేమనుకోకండి, నేను నైటీ మీద చేస్తున్నా అని. నేనేం చేయట్లేదు, మా పాపతో చేపిస్తున్నా. తనకి అగరబత్తి వెలిగించడం రాదు, తను భయపడుతుంది. అందుకని నేను వెలిగించిన, మా పాపతో చేపిస్తున్నా. అయితే ఇంకా నాకు ఉండేది ఒకటే పాప, అందుకోసమే నేను బోనాలు కానీ బతుకమ్మ కానీ మా పాప పుట్టిన తర్వాతనే స్టార్ట్ చేసినాము. అందుకని వదులుకోవట్లేదు నేను. నాకు ఉండేది ఒకటే పాప కదా, నేను తన కోసమే చేస్తున్నా కదా, ఎందుకు వదులుకోవాలి అని చెప్పేసి నేను వదులుకోవట్లేదు. లాస్ట్ ఇయర్ బోనాలు చేయలేదు, కానీ నేను చాలా డిసప్పాయింట్ అయినా చేయకపోవడం వల్ల. మా పిల్లలకి అమ్మవారు అయింది. అయితే నేను అవన్నీ పట్టుకోవాలి. జనాలు ఏమన్నారంటే, మీరు బోనాలు చేయలేదు కదా, అందుకోసమే అమ్మవారు అయింది. మా పాపకి అయింది, మా బాబుకి అయింది, కానీ ఎట్ ఏ టైం అయింది. అందుకని జనాలు అనేసరికి నాకు కూడా అదే నిజమేనేమో, చేయలేదేమో, అమ్మవారు అయింది కదా, మరి మేము బోనాలు చేయనందుకే అయిందేమో అని అనుకున్నా నేను. అందుకని ఎప్పుడైనా కానీ మనం అమ్మవారికి చేసే ఆ తల్లి మనకేం తక్కువ లేదు కదండి. అందుకనే నేను కూడా మనకున్న దాంట్లో చేసుకుందాం అనేసి నేను ఫిక్స్ అయిపోయినా. ఇప్పటి నుంచి మానుకోకూడదు అనుకుంటున్నా, కానీ మన చేతుల్లో ఏం లేదు. ఒక్కోసారి చేయలేని పరిస్థితి కూడా రావచ్చేమో, కానీ నేనైతే ఇప్పటి నుంచి చేద్దాం రెగ్యులర్గా అనుకుంటున్నా. ఎందుకంటే మా పిల్లల కోసమే కదండి మనం ఏది చేసినా. ఇప్పుడు మనం పిల్లలకి ఏదైనా అయితే తట్టుకోగలమా? అమ్మవారికి చేసుకుంటే మన పిల్లల్ని మనల్ని చల్లగా చూసుకుంటుంది కదా ఆ తల్లి. అందుకనే నేను ఇప్పటి నుంచి ఏదైనా చేద్దాము అనిపించింది. అంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.